నోయిడా ఏదైతే వాణిజ్య రాజధాని లాంటిది మహారాష్ట్ర ఇదే మన ఉత్తరప్రదేశ్‌లో. ఈ నోయిడాలో కన్‌స్ట్రక్షన్స్ అయి జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లా లేకపోతే విల్లాలా లేకపోతే గనక పరిశ్రమలకు కావాల్సినటువంటి భవనాలా ఈ కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. ఆ కన్‌స్ట్రక్షన్ జరిగేటటువంటి ప్రదేశంలో గుంటలు తీస్తారు గదా! ఆ గుంటల్లో ఈ వర్షాలొచ్చినప్పుడు నీళ్లు పడతాయి గదా! మళ్ళీ వర్షాలు పోయాక నీళ్లు తీసేసి మళ్ళీ చేస్తారు. ఇప్పుడు మన అమరావతిలో ఎట్ట చేశారో అట్లాగా. ఆ ప్రదేశానికి చుట్టూ ఏం చేయాలా? ఆహ్, అక్కడికి రానీయకుండా ఒక పెద్ద పరదాలన్నా కట్టాలి. లేదంటే డివైడర్‌లన్నా కట్టాలి. ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్స్‌లో ఎట్లా ఉంటది? ఇటు ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇటు ఇండస్ట్రీస్ ఉంటాయి. మధ్యలో ఇట్లా రోడ్డు ఉంటది. ఈ రోడ్లు ఇట్లా కూడా ట్విస్ట్ అవుతుంటాయి. నోయిడాలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కారేసుకొని వచ్చాడు. అయితే అక్కడ మంచి ఇది పొగమంచు విపరీతంగా ఉంది. ఎదురుగుండా ఏమీ కనిపించట్లేదు. అట్లాంటి సందర్భంలో అలా నడుపుకుంటూ వెళ్ళేటప్పటికి ఎదురుగుండా రోడ్డే అనుకున్నాడు. రోడ్డు ఇట్లా ఎళ్లి ఇట్లా ట్విస్ట్ అవ్వాలి. ఇలా టర్న్ అవ్వాలి. ఈ టర్న్ అయ్యేటటువంటి సందర్భంలో ఇతనికి ఆ రోడ్డు కనపడలేదు. ఇట్లా ఎళ్ళిపోయాడు. ఆ ఎదురుగుండా ఈ ఇండస్ట్రీ కోసం కడుతున్నటువంటి బిల్డింగ్‌కి సంబంధించినటువంటి దాంట్లో నీళ్లు పడి ఉన్నాయన్నమాట. దాంట్లోకి కారెళ్లి పడిపోయింది. మనిషి చచ్చిపోయాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. దీంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా ఇదే ప్రస్తావించారు. నోయిడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అధికారులు. దాని మూలంగానే ఈ చావు జరిగింది అన్నటువంటి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విచారణకు ఆదేశించింది. సీఈఓ లోకేష్‌ని ఇమ్మీడియేట్‌గా నోయిడా అథారిటీ అతని పదవి నుంచి తొలగించింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా మరణానికి అతను ఏసుకొచ్చినటువంటి ఎస్‌యువి ఆ దీంట్లో పడిపోవడానికి కారణం ఆయనే అన్నటువంటి అభియోగం కారణంగా.